ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తునే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు, నాకు నచ్చట్లేదు అమ్మాయి. హలో అండి. ఈ మధ్య సినిమా రివ్యూస్ బాగా నెగిటివ్ గా చెప్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అవును, సినిమా గురించి రివ్యూ అనేది నెగిటివ్ ఇవ్వడం చాలా తప్పు. యాక్చువల్ గా నేను కూడా ఏంటంటే కొన్ని సినిమాలు నెగిటివ్ రివ్యూ చూసి తర్వాత సినిమా చూసాను, చాలా బాగుండే సినిమాలు. బట్ కాకపోతే ఏంటంటే ఒక రివ్యూ వల్ల సినిమా ప్రపంచానికి చాలా నష్టం వస్తుంది. ఇండస్ట్రీ అనేది చాలా లాస్ లో వెళ్తుంది. ఎందుకంటే ఒక సినిమా తీయడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఒక ఆర్టిస్ట్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ కొన్ని కొన్ని నెలలు వాళ్ళు నిద్రపోకుండా కష్టపడుతూనే ఉంటారు. సినిమా అనేది చాలా సినిమాలో వర్క్ చేసే వాళ్ళకి దాని వాల్యూ అనేది తెలుస్తుంది. సినిమా వాల్యూ తెలియని వాళ్ళు ఎట్లా అంటే అట్లా రివ్యూ ఇవ్వడం వల్ల, ఒక్క రివ్యూ వల్ల ఒక 100 మంది సినిమా చూడరు. ఇంకా 100 మంది వెళ్ళి ఇంకో 100 మందికి చెప్తారు సినిమా బాగాలేదు చూడకుండా అని చెప్పేసి. దీని వల్ల వాళ్ళకి లాస్ లేకపోయినా సినిమా వాళ్ళకి లాస్ వస్తుంది. ఒకవేళ మీరు నిజంగానే నెగిటివ్ రివ్యూ విన్నా కూడా ఈ సినిమా గురించి మీరు వెళ్ళి ఒకసారి సినిమా చూసి డిసైడ్ అవ్వండి. సినిమా రిలీజ్ అయిందో లేదో అప్పుడే బయటకు వచ్చేసి బాగలేదని ఒక చిన్న మాట ద్వారా మొత్తం సినిమా టాకే వేరే మారిపోతుంది. అదే చెప్తున్నాను. ఎందుకంటే జెన్యూన్ గా సినిమా చూడడానికి వెళ్ళేవాడు కూడా రివ్యూ చూసేసి ఆగిపోతాడు. ఎందుకంటే అరే రివ్యూ చాలా నెగిటివ్ గా వస్తుంది, సినిమా బాగలేదు అనేసి ఒక థాట్ వచ్చేస్తారు వాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ వ్యూస్ కోసం, వీళ్ళ లైక్స్ కోసం, వీళ్ళ ఛానల్స్ గ్రోత్ అవ్వడం కోసం మంచి సినిమాని కూడా బ్యాడ్ గా ప్రమోట్ చేయడం అలవాటు అయిపోయింది చాలా మంది. నేనేం చెప్తున్నాను అంటే పబ్లిక్ నేను చెప్పేది ఒకటే, మీరు వెళ్ళండి, కరెక్ట్ గా సినిమా చూడండి, చూసి మీరు డిసైడ్ అవ్వండి. రివ్యూ అనేది ఎప్పుడు నమ్మకండి, ఏ రివ్యూ అయినా. ఒకవేళ విన్నా కూడా ఫస్ట్ మీరు మూవీ చూడండి, తర్వాత మీకే క్లారిటీ వస్తుంది సినిమా నిజంగా బ్యాడ్ ఉందా, వాళ్ళు చెప్పినంతగా బ్యాడ్ ఉందా, లేదా కొన్ని పాయింట్స్ బ్యాడ్ ఉందా అనేది. దీని గురించి పట్టించుకోకండి. ఇంకొకటి నేనేంటంటే కొంతమంది రివ్యూ అనేది వాళ్ళ ఛానల్స్ ప్రమోషన్స్ కొరకు మాత్రమే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ చెప్పడం జరుగుతుంది. వేరే రోడ్ మీద పోయేవాడు సినిమా గురించి అడిగితే వాడికి తెలీదు సినిమా ఏంటి అనేది. మీరు ఒకసారి అలా చెప్పిన వాళ్ళని ఒకసారి ఇండస్ట్రీకి పంపించండి, సినిమా ఏంటో అనేది తెలుస్తుంది వాళ్ళకి. ఒక సినిమా కోసం ఎంత కష్టపడతారు, ఒక రైటర్ ఎంత కష్టపడి స్టోరీ రాస్తారు, డైరెక్టర్ ఎంత కష్టపడి డైరెక్షన్ చేస్తాడు, హీరోలు ఎంత కష్టపడి యాక్ట్ చేస్తారు అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇండస్ట్రీలో వాళ్ళని చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళ కష్టం ఏంటి అనేది. సినిమా ఒక రివ్యూ వల్ల చాలా మంది నష్టపోతున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు నష్టపోతారు. రోడ్డు మీద పోయే వాళ్ళు రివ్యూ ఒకటి కాదు 10 చెప్పమన్నా చెప్పేస్తారు. వాళ్ళకే సినిమా గురించి తెలీదు. ఎక్కువవేళ నేను అందరికి చెప్పేది ఒకటే, మీరు నెగిటివ్ రివ్యూ చూస్తే దాన్ని సపోర్ట్ చేయకుండా మీరు ఫస్ట్ మూవీ చూడండి, తర్వాత మీకే తెలుస్తుంది వాడు చెప్పింది రైటా రాంగ్ అని. సో ఇప్పుడు చూసుకుంటే మరి సినిమా వాళ్ళ మీద ట్రోలింగ్ ఎక్కువ నడుస్తుంది, దాని గురించి ఏమనుకుంటారు? ట్రోలింగ్స్ నేను చెప్పేది అదే కదా, వాళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళు ఏదైనా ట్రోల్ చేస్తారు, అది కామన్ విషయం అందరికి. ఎలాగైనా అంటే పరిధి అంతవరకు చేయొచ్చు కానీ పరిధి దాటి చేస్తున్నారు కదా, దీని గురించి ఏమనుకుంటున్నారు? ఒక లిమిట్ అనేది ఇదైపోయింది అందరికి. ఏంటంటే వాళ్ళ ఛానల్ ప్రమోషన్ కోసం, వ్యూస్ కోసం ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తేనే వ్యూస్ వస్తాయి కదా. పాజిటివ్ అంటే ఎవరు చూడరు కదా, అలా వాళ్ళు ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నట్టు అని అవుతుంది. ట్రోలింగ్స్ మంచి హీరోనైనా చిన్న హీరోయినా అన్ని చేస్తూనే ఉన్నారు వాళ్ళ లైక్స్ కోసం, వాళ్ళ దానికోసం. దాని గురించి మనం ఏం చెప్పలేం కాబట్టి టోటల్ గా ఓవరాల్ గా ట్రోల్స్ చేసే వాళ్ళ మీద, రివ్యూ చెప్పే వాళ్ళ మీద ఏమనుకుంటారు? ట్రోల్స్ అనేది ఇంకా వాళ్ళ అది పర్సనల్ విషయం వాళ్ళది. నేను అందరికి చెప్పేది ఒకటే, పబ్లిక్ ఫస్ట్ మీలో చేంజెస్ రావాలి. మీరు ఒకవేళ ట్రోలింగ్ చూసినా రివ్యూ చూసినా ఫస్ట్ మీరు ఒకసారి సినిమా చూడండి. ఫస్ట్ మీరు తెలుసుకోండి అది రైట్ ఆర్ రాంగ్ అనేది. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. చెప్పే వాళ్ళు 100 చెప్తారు, బట్ మీకు చూస్తేనే కానీ మీరు నమ్మద్దు. నేను చెప్పేది ఒకటే, ఎంతమంది ఏం చెప్పినా కూడా మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది నేను చెప్పేది. అంతేగాని ఈ ట్రోలింగ్స్ ఇంకా ఛానల్ వాళ్ళకి నాకు వాళ్ళది వాళ్ళ పర్సనల్ విషయం. వాళ్ళు ట్రోల్ చేసుకుంటారో రివ్యూ చెప్తారో అనేది వాళ్ళ పర్సనల్ విషయం. నేను చెప్పేది ఒకటి, నేనేంటంటే నెగిటివ్ వచ్చినా నేను మూవీ చూస్తాను, అప్పుడు నాకు క్లారిటీ వస్తుంది. నేను ప్రతి సినిమా బ్యాడ్ అని చెప్పిన ప్రతి సినిమా నేను చూశాను, నాకు ఒక క్లారిటీ వచ్చింది. దాన్ని బట్టి నేను చెప్తాను. కానీ నేను ఎవరికి దీంట్లో తక్కువగా చెప్పట్లేదు, ఎవరిని ఎక్కువ చేసి నేను చెప్పట్లేదు. ఓకే, థ్యాంక్స్.